సంజయ్ గారికి మీకు చక్కగా ఆరోగ్య విషయాలు ఎలా మెలుగులు ఉండాలని చెప్పడానికి వచ్చిన వంక వసుంధర్ గారికి, డాక్టర్ వంక వసుంధర్ గారికి, క్యాబినెట్ సెక్రటరీ కోరిమేల్ సత్యాన్ని గారికి, డీసీ మొన్న సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరిపి కాలేజీలో వినూత్నంగా జరిపినటువంటి డీసీ ఫర్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ డీసీ ఫర్ ఎన్విరాన్మెంట్ ఆవిడ 2 పోస్టులు ఇచ్చేవాళ్ళు చేయగలరు. అమ్మని సల్లాదేవి గారికి, నా భార్య ఫస్ట్ లేడీ విజయలక్ష్మి గారికి, 2 గర్భిణీ ఉన్న తల్లులకి చెల్లులకి అక్కడికి అందరికీ ముందుగా నా తరఫున జిల్లా తరఫున సజిని గారి తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జాగ్రత్త తీసుకోవాలని ముందుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల తల్లి అయ్యి గర్భం పోసి బిడ్డలు కనాలంటే మనకి చాలా శక్తి ఉండాలి, సరిపడిన రక్తం ఉండాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ అలాగే ఆహారంతో పాటు సరైన రుచి కూడా అందరికీ మీరు అందిస్తేనే ఒక స్త్రీ విద్యావంతురాలైనప్పుడే తన ఆరోగ్యం తను చూసుకోగలుగుతుంది, అలాగే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా తను చూసుకోగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి విద్య అనేది చాలా అవసరం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి. అందుకే మీరు పుట్టిన రాబోయే పిల్లలకు కూడా మీరు సరి అయిన మంచి విద్యనిచ్చేలాగా కూడా మీరు అందరూ ఇప్పటి నుంచే మానసికంగా తయారవుతారని ఆశిస్తున్నాను. అలాగే వివాహ వయసు 18 ఏళ్ళు పూర్తయితేనే వివాహానికి ఒక స్త్రీ మొత్తి రెడీగా ఉంటుంది పిల్లల్ని కనడానికి. ఇప్పుడు దాన్ని కూడా 22 ఏళ్ళు చేస్తామని గవర్నమెంట్ అనుకుంది, కొంతమంది ఏమో వద్దు అంటున్నారు, మరి చూద్దాం తర్వాత ఏమంటుందో. కాబట్టి ఒక ఇంట్లో మగపిల్లలకి ఆడపిల్లలకి మీరు సమానంగా చూడండి. ఒక మగపిల్లలకి ఎక్కువ పెట్టి ఆడపిల్లలకి ఏదో తక్కువ పెట్టి అలా చేయలేదు. ఎందుకంటే మగపిల్లల కంటే ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ శక్తి కావాలి, వాళ్ళు ఇంకా తర్వాత జీవితంలో చాలా భారాలు మోయాల్సి వస్తుంది. కాబట్టి వారికి సరైన ఆహారం ఉండాలి, రక్తం పట్టే ఆహారం తీసుకోవాలి. రక్తం పట్టే ఆహారం అంటే ఎక్కువగా పప్పులు, ఆకుకూరలు, గుడ్లు, పాలు, పండ్లు. మీకు ఏ పండ్లు వీలైతే ఆ పండ్లు తినండి. ఏదో యాపిలే తినాలని లేదు, రోజుకు 2 అరటిపళ్ళు తిని 2 జామ పళ్ళు తిన్నా సరే మంచి ఆరోగ్యం కలుగుతుంది. ప్రతిరోజు మీ ఆహారంలో పండ్లు ఉండేలాగా చూసుకోండి. అలాగే మీకు తోచిన ఇంకా బాదం పప్పులు అవి అంటారు, బాదం పప్పులు తినొచ్చు, కానీ దానికంటే మనకి తేలిక మనకు బాగా లభ్యమయ్యేది వేరుశనగ పప్పు. వేరుశనగ పప్పుని మీరు బెల్లంతో ఒక 2 కిలో చేసుకొని అది తిన్నా సరే మీకు మంచిగా ఆహారం రక్తం పడుతుంది, రక్తం సరిపడిగా ఉంటుంది. సరే, ఇప్పుడు గర్భిణీ విషయానికి వస్తే మొదటి 3 నెలల్లోనే కొంచెం కళ్ళలో నీరస పడతారు అనమాట. ఎందుకంటే ఎక్కువగా వాంతులు అవుతూ ఉంటాయి, ఏమి ఆహారం తీసుకోలేకపోతారు. అప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాపర్ రెస్ట్, ఇంటి పెద్దల వాళ్ళ సహాయ సహకారాలు, తనకి ఏది ఇష్టమో అది ఇవ్వటము. ఎక్కువగా పండ్ల రసాలు తాగితే వాళ్ళకి కొంచెం వికారం తగ్గుతుంది, కాబట్టి అది పండ్ల రసాలు వాళ్ళకి ఇష్టమైన ఆహారంతో ఇవ్వాలి. అలాగే చెకప్ కూడా నెల తప్పిన తర్వాత 2 నెలల పూర్తయ్యే లోపల ఒకసారి చెకప్కి వెళ్తే
కరెక్ట్ డేట్, డెలివరీ డేట్ అన్నీ వస్తాయన్నమాట మొదటి స్కానింగ్. స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో బేబీకి ఒక పూర్తిగా అవగాహన వస్తుంది. ఇకపోతే రెండవ త్రైమాసికం అంటే కొంచెం తల్లులు ఫ్రీగా ఉంటారు అన్నమాట. వాళ్ళకి పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు, వాళ్ళు ఫ్రీగా తిరగలుగుతారు. ఈ టైంలో వాళ్ళకి నచ్చిన పనులు చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు. కాకపోతే చివరి 3 నెలల్లో చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి 17వ నెల వచ్చినప్పటి నుంచి ప్రతి 15 రోజులకి చెకప్కి వెళ్ళాలి. చెకప్కి ఎందుకు ఊరికే వెళ్ళటం రావటం కాదు. చెకప్లో ఏం చూస్తారంటే బరువు చూస్తారు. వారానికి 1/2 కేజీ కంటే బరువు పెరుగుతుంది. అంటే నెలకి 2 కేజీలకు మించి బరువు పెరుగుతుంది. 2 కేజీల మించి బరువు పెరుగుతున్నారంటే వాళ్ళ పొట్టులో నీరు వస్తున్నట్టు కానీ ఫ్యూచర్లో బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే షుగర్ శాతము అవి కూడా చెకప్ చేయించుకోవాలి. బీపీ అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి బీపీ చెకప్ చేయించుకోవాలి. ఈ రెండవ త్రైమాసికంలోనే టీటీ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. ధనుర్వాతం అవి రావకుండా 2 డోసులు తీసుకోవాలి. 5వ నెల ఒకటి, 7వ నెల ఒకటి 2 డోసులు తీసుకోవాలి. ఇంకా చివరి 3 నెలల్లో అదేం చెప్పాను కదా, బీపీ జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల తల్లి అయ్యి గర్భం మోసి బిడ్డను కనాలంటే తనకి చాలా శక్తి ఉండాలి, సరిపడిగా రక్తం ఉండాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, అలాగే ఆహారంతో పాటు సరైన విద్య కూడా అందరికీ మీరు అందిస్తేనే ఒక స్త్రీ విద్యావంతురాలైనప్పుడే తన ఆరోగ్యం తను చూసుకోగలుగుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా తను చూసుకోగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి విద్య అనేది చాలా అవసరం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి. అందుకే మీరు పుట్టిన తర్వాత మీ పిల్లలకు కూడా మీరు సరి అయిన మంచి విద్యను ఇచ్చేలాగా కూడా మీరు అందరూ ఇప్పటి నుంచే మానసికంగా తయారవుతారని ఆశిస్తున్నాను. అలాగే వివాహ వయసు 18 ఏళ్ళు పూర్తయితేనే వివాహానికి ఒక స్త్రీమూర్తి రెడీగా ఉంటుంది పిల్లల్ని కనడానికి. ఇప్పుడు దాన్ని కూడా 22 ఏళ్ళు చేస్తామని గవర్నమెంట్ అంటోంది. కొంతమంది ఏమో వద్దు అంటున్నారు, మరి చూద్దాం తర్వాత ఏమవుతుందో. కాబట్టి ఒక ఇంట్లో మగపిల్లలకి ఆడపిల్లలకి మీరు సమానంగా చూడండి. ఒక మగపిల్లలకి ఎక్కువ పెట్టి ఆడపిల్లలకి ఏదో తక్కువ పెట్టి అలా చేయొద్దు. ఎందుకంటే మగపిల్లల కంటే ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ శక్తి కావాలి. వాళ్ళు ఇంకా తర్వాత జీవితంలో చాలా భారాలు మోయాల్సి వస్తుంది. కాబట్టి వారికి సరైన ఆహారం ఉండాలి, రక్తం పట్టే ఆహారం తీసుకోవాలి. రక్తం పట్టే ఆహారం అంటే ఎక్కువగా పప్పులు, ఆకుకూరలు, గుడ్లు, పాలు, పండ్లు. మీకు ఏ పండ్లు వీలైతే ఆ పండ్లు తినండి. ఏదో యాపిలే తినాలని లేదు. రోజుకు 2 అరటిపళ్ళు తిని 2 జామ పళ్ళు తిన్నా సరే మంచి ఆరోగ్యం కలుగుతుంది. ప్రతిరోజు మీ ఆహారంలో పండ్లు ఉండేలాగా చూసుకోండి. అలాగే మీకు తోచిన ఇంకా బాదం పప్పులు అవి అంటారు. బాదం పప్పులు తినొచ్చు, కానీ దానికంటే మనకి బాగా లభ్యమయ్యేది వేరుశనగ పప్పు. వేరుశనగ పప్పుని మీరు బెల్లంతో ఒక అచ్చులు చేసుకొని అది తిన్నా సరే మీకు మంచిగా ఆహారం రక్తం పడుతుంది, రక్తం సరిపడిగా ఉంటుంది. సరే, ఇప్పుడు గర్భిణీ విషయానికి వస్తే మొదటి 3 నెలల్లోనే కొంచెం తల్లులు నీరసపడతారు అనమాట. ఎందుకంటే ఎక్కువగా వాంతులు అవుతూ ఉంటాయి, ఏమి ఆహారం తీసుకోలేకపోతారు. అప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాపర్ రెస్ట్, ఇంటి పెద్దల వాళ్ళ సహాయ సహకారాలు, తనకి ఏది ఇష్టమో అది ఇవ్వటము. ఎక్కువగా పండ్ల రసాలు తాగితే వాళ్ళకి కొంచెం వికారం అవుతుంది. కాబట్టి అది పండ్ల రసాలు వాళ్ళకి ఇష్టమైన ఆహారంతో ఇవ్వాలి. అలాగే చెకప్ కూడా నెల తప్పిన తర్వాత 2 నెలల పూర్తయ్యే లోపల ఒకసారి చెకప్కి వెళ్తే కరెక్ట్ డేట్, డెలివరీ డేట్ అన్నీ వస్తాయన్నమాట మొదటి స్కానింగ్. తల్లి ఎప్పుడైతే సంతోషంగా ఆనందంగా ఉందో చాలా వరకు సిజేరియన్స్ కాకుండానే నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుందని చెప్పి రీసెర్చ్ పేపర్స్ మొదటి బిడ్డ ఆడబిడ్డ అయినట్లయితే రెండో బిడ్డ కూడా ఆడపిల్ల అవుతుందేమో అనేటువంటి భయంతో యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం చాలా సీరియస్ డిప్రెషన్ ఒక వైపు తీసుకొచ్చారు. ఏ బిడ్డైనా దేవుడు ఇచ్చేటువంటి బిడ్డ మగైనా ఆడైనా అవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరి అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంట్లో వాళ్ళు తన భర్త వల్ల టెన్షన్ రావచ్చు, లేకపోతే భర్తగారి వల్ల కానీ లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల కానీ రెండో బిడ్డ ఏమవుతుందని చెప్పి టెన్షన్ తోటి ఆ టెన్షన్ తోటి కాబోయే తల్లి మానసిక వేదన పొంది దాని బిడ్డకు ప్రమాదమైన అవకాశం కూడా ఉంది. అయితే మనం దేవుడిచ్చే బిడ్డ ఎవరైనా సరే కూడా పాజిటివ్గా యాక్సెప్ట్ చేయాలి. కుటుంబ సభ్యులు కూడా
రెండోది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక బిడ్డ ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా అది ఆ యొక్క భగవాన్ యొక్క విరికణాలతోటి వైకల్యం మీద ఆధారపడి ఉంటుంది, కానీ స్త్రీకి సంబంధం ఉండదు. అంచేత ఆ సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మరి ఆ విధంగా స్త్రీని నిర్మించే అవకాశం ఉంది. నేను పర్టికులర్ విషయంలో చెప్తానంటే మరి మా స్నేహితులు చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ వచ్చారన్నట్లయితే ఈ సమస్య నేను చూడటం చాలా తరచుగా చూస్తూ ఉంటాను. అంచేత ఆ విషయం దయచేసి కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి తెలియజేస్తున్నాను. తల్లులు కాబట్టి మీకు వచ్చేటువంటి సలహా ఏవైతే టెన్షన్స్ కలిగించిన వార్తలు చూడటం కానీ ముఖ్యంగా నా బాబుజీ గారు చెప్పినట్టు ఈ హారర్ సీరియల్స్ ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఇలాంటివన్నీ చూస్తూ వల్ల దాని ఇంపాక్ట్ చాలా బిడ్డ మీద ఉంటుంది. మన యొక్క మెదడు ఉత్తేజపడటం వల్ల అన్నెసరిగా న్యూరో ట్రాన్స్పోర్టర్స్ రిలీజ్ అవటం మూలంగా ఆ బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో చాలా హార్మోన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి, కొత్త హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఆ బిడ్డను భరించేటువంటి ఆ తల్లి అనేటువంటి ఆరోగ్య సమస్యలతో కూడా ఉంటుంది. హైపర్ టెన్షన్ అవ్వచ్చు, లేకపోతే బాడీ బరువు పెరిగిపోవడం అవ్వచ్చు, కాన్స్టిపేషన్, తర్వాత చిన్న కాంప్లికేషన్స్, ఇవన్నిటితో అసలే టెన్షన్గా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మానసిక వేదన లేకుండా ప్రశాంతంగా ఉండగలిగినట్లయితే మరి తప్పకుండా ఈజీగా డెలివరీ అవకాశం ఉంటుంది. ఈ ఒక పాయింట్ మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోవడం కోరుతూ ఉన్నాను. అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా మేడం గారు చెప్పారు. మీకు హెల్త్ పరంగా ఏమి జాగ్రత్తలు తీసుకోవడం, మొదటి ట్రైమెస్టర్లో, సెకండ్ ట్రైమెస్టర్లో, థర్డ్ ట్రైమెస్టర్లో డెలివరీ అయిన తర్వాత బిడ్డ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు. లేదా మీరు అవన్నీ కూడా అప్లై చేసుకొని మీకు రాబోయే బిడ్డను మీరు ఆ విధంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మీకు ఈరోజు అన్ని రకాలుగా మంచి సలహాలు సూచనలు అందాయని నేను అనుకుంటున్నాను. మరి స్త్రీ వైద్యుల ద్వారా, మానసిక వైద్యుల ద్వారా, అలాగే మరి సరళా గారి ద్వారా, కొన్ని రాజ్ కుమార్ గారి ద్వారా, మరి గవర్నర్ గారి ద్వారా. మరి ఒక విషయం మాత్రం మర్చిపోవద్దండి, తల్లిపాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మానసికంగా బతకడానికి, శారీరకంగా బతకడానికి. మరి ఇప్పటి నుంచే మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. బిడ్డకు మీ పాలతోనే పెంచాలి. అకాడమీ తరఫున జవాది లక్ష్మి గారు మరి నాకు మరి ఈరోజు రైట్ హ్యాండ్గా ఉంది. అన్ని పనులు ఆవిడే చేశారు చెప్పాలంటే. నేను ఏదో బజార్ వెళ్ళి 2-3 వస్తువులు కొన్నాను అంతేగానండి. మరి వెనక నుండి ఉండి ఇవన్నీ ఇచ్చి మరి తమ్మాయినాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వర్క్ అంతా మరి 90% వర్క్ అంతా లక్ష్మి గారే చేశారు. వారిని కూడా వచ్చి 2 మాటలు మాట్లాడారు. వేదికను అలంకరించి పెద్దలందరికీ వచ్చిన వాళ్ళందరికీ నాకు బాధ్యత. మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి 12 పిల్లలతో హ్యాపీగా కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇందులో నేను ఏం చేసింది లేదండి, అంతా వేస్తే ఏంటంటే ఉడతా సాయించే కొద్దిగా చేశాను. ఇందులో నాదేం లేదండి, అది వాళ్ళ అంటారా. థ్యాంక్ యూ. మరి మనం న్యూస్ కవరేజ్ కూడా ఇస్తున్నాం కాబట్టి న్యూస్ టైం కూడా అవుతుంది. మనం ఇప్పుడు గర్భిణీ స్త్రీలందరినీ సన్మానించుకున్నాం. మరి మీతో పాటు వచ్చినటువంటి తల్లులు కానీ, సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక్కసారి కొంచెం మీరు వెనక్కి వెళ్తే కొంచెం ఇక్కడ అర్ధచంద్రాకారంలో ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. అంబిక మా గవర్నర్ గవర్నర్ రంగారావు గారు, అలాగే లక్ష్మి గారికి, రావులర్ పర్లాదేవి గారికి, మా సెక్రటరీ గారికి, లేదంటున్నటువంటి ఇతర లైన్ మెంబర్స్ అందరికీ, లైనర్ మెంబర్స్
అలాగే టీడీజీ బాబుజీరావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి కరోనా సమయంలో మీటింగ్ పెట్టకూడదని మాకు తెలిసినా సరే ఈ కంపల్సరీ ఇంకా ముందు ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉందని చెప్పి సజిని గారు ముందుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు తగిన జాగ్రత్తలు చెప్తూ మా లైన్స్ ఇంటర్నేషనల్ ఏవైతే మాకు టీం ఇచ్చిందో దాన్ని ఫుల్ఫిల్ చేసే భాగంగా మీ అందరికీ తెలుసు గతంలో డెలివరీస్ అంటే కేవలం ఇంటి దగ్గరనే పోసేసుకునేవారు, పల్లెటూరులో ఏదైనా మ్యాక్సిమం. ఎందుకంటే అక్కడ ఇంటి దగ్గర మన తల్లులే కాకుండా వాళ్ళ తల్లులో లేకపోతే వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఒక కంబైన్ ఫ్యామిలీ ఉండేది కాబట్టి వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉండేవారు. సలహాలు సూచనలతో ఒక్కొక్కరు మైనస్గా సపోర్ట్గా ఉండేది. కాబట్టి ఇప్పుడు అందరూ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోబట్టి ఇందాక డాక్టర్ వసుంధర గారు చెప్పినట్టుగా తల్లి కంగారు పడిపోయి పేషెంట్ని కంగారు పెట్టేసి అటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఎందుకంటే అప్పుడు యూనిట్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి. కానీ ఇప్పుడు అందరూ కూడా ముందుగా వైద్యుల ద్వారానే సలహాలు సూచనలు తీసుకుని ఈ రోజైతే ప్రతి ఒక్కరూ కన్సల్టెన్సీ అనేది చేసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా మీరు మీ ముఖ్యం. మనము మంచి ఆహారం తీసుకుంటూ మానసిక ప్రశాంతత అనేది వెరీ ఇంపార్టెంట్. బిడ్డ మీద ఎఫెక్ట్ పడకుండా మీరందరూ కూడా అలా మంచి ఆహారం తీసుకుంటూ ఆ ప్రశాంతతో ఉంటూ పెద్దలు చెప్పేటువంటి అంటే కొన్ని మనకి ఆ సమయంలో తినాలని అనిపించకపోవచ్చు, నేను చేయాలని అనిపించకపోవచ్చు. మన పెద్దవాళ్ళు అదంతా ఎక్స్పీరియన్స్తో చెప్తారు కాబట్టి డాక్టర్ గారితో మాట్లాడి డాక్టర్ సలహాలు సూచనల మేరకు అవి ఆచరిస్తూ మరి ఇందాక బాబుజీరావు గారు కూడా చెప్పారు అనవసర టీవీ కార్యక్రమాలు చూడకండి చెప్పి. ఎందుకంటే అది చూసి కన్సూలు పెంచుకునే కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు కాకుండా ఆరోగ్యాలు సలహాలు సూచించడం ప్రోగ్రామ్స్ కూడా టీవీలో ఆయన చెప్పినట్టుగా ప్రశాంతత కలిగి అది చేసుకుంటూ మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ నుంచి కూడా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ప్రభుత్వం కూడా దీనికి సపోర్ట్ చేస్తూ మనకు తెలుసుండి మరి కేంద్రాల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. గతంలో అయితే కంపల్సరీ అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇంటికి వేస్తున్నారని చెప్పి తెలిసింది. అది మరి ఇక్కడ పైడిపల్లి మీరు మ్యాక్సిమం పైడిపల్లి గ్రామస్తులు ఉంటారు ఎక్కువగా. మీకు ఫుడ్ వస్తుందమ్మా, ఆహారంగా ఇచ్చేటువంటి హెల్తీ ఫుడ్ అంగన్వాడీ ద్వారా వస్తుంది కదా, అది తీసుకుంటున్నారా లేదా? అది తీసుకుంటున్నారా, వాడుకుంటున్నారు కదా. సో అది ఏంటంటే ప్రభుత్వం ఆరోగ్యంగా మీరు పుట్టబోయేటువంటి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ఆలోచించి ఆ పెట్టినటువంటి ఫుడ్ అది. అంతేగాని మనకి ఏమి కావాలనేది కాదు, పుట్టబోయేటువంటి బిడ్డ మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆ ప్యాక్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. కాబట్టి అవి కూడా వాడుకుని మీరు ఆరోగ్యంగా ఉండి మరి మంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ఆరోగ్య కోసం కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ రాజకుమార్ గారు. మరి ఇంట్లో చాలా పనులు కూడా పెట్టుకొని నేను అడిగిన వెంటనే నాకు టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డీసీ ఫర్ కల్చరల్ యాక్టివిటీస్ వావిలాల్ సల్లాదేవి గారు కూడా వారి అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు లైన్స్ క్లబ్ ద్వారా ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లైన్ సజిని గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దంపతులు ఇద్దరికి, మన లైన్ లీడర్స్ ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పునర్జన్మ ఎత్తడానికి బిడ్డని ప్రపంచానికి అందివ్వడానికి ఎదురున్న తల్లులందరికీ కూడా నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి మీ అందరికీ కూడా అభినందనలు ఆశీస్సులని తెలియజేస్తున్నాను. సజిని గారు వారం నుంచి ఇలా శ్రీమంతం కార్యక్రమాలు మేడం మీకు తెలిసిన సజెషన్స్ ఆ రోజు తప్పకుండా ఇవ్వాలని నన్ను కోరడం జరిగింది. అయితే డాక్టర్ వసుంధర గారు చెప్పిన వాటికంటే విలువైనవి మనం చెప్పలేము. ఎందుకంటే ఆవిడ ఒక డాక్టర్గా గైనిక్గా చక్కటి సూచనలు సలహాలు మీకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇంతకుముందు నా పెద్దలు అందరూ చెప్పిన విధంగా డాక్టర్ మేడం చెప్పిన విధంగా మీరు అందరూ అవన్నీ ఆచరిస్తూ చిన్నగా నేను మీకు తెలియజేసేది ఇవన్నీ కూడా పెద్దలు మన సంస్కృతి అనే పేరుతో ఈ శ్రీమంతాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సంస్కృతి అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది సైన్స్ అని అర్థం చేసుకోవాలి. శ్రీమంతం అనే పేరుతో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీకు పొట్టు, గంధం, పసుపు, పువ్వులు, ముఖ్యంగా శ్రీమంతానికి ఇంపార్టెంట్ వస్తువు గాజులు, ఇవన్నీ మీకు అందివ్వడం మూలంగా ఇవన్నిటిలోనూ కూడా ఒక మంచి సైన్స్ అంటే ఆరోగ్యం అందులో పొందపరిచి ఉండబట్టి
అతి ముఖ్యమైన ఆరోగ్యం అంతా కూడా ఈ పసుపు కుంకాలు చందనం గాజుల్లో ఉండబట్టి ఇది గర్భిణీ స్త్రీలు తప్పకుండా ధరించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారనే సూచనతోటి మంచి ఆలోచనతో పూర్వం పెద్దలు పెట్టిన ఒక మహోత్తరమైన మంచి కార్యక్రమం గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం. అంటే గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి అనే ప్రధానంగా చేసే మంచి కార్యక్రమం. మీరు ఆరోగ్యంగా ఉంటే మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎప్పుడైతే కళకళలాడుతూ ఉంటూ ఆరోగ్యంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంటిళ్ళ పాటు కూడా ఆనందం చంటి పెట్టి ఇంట్లో తిరిగినతో ఉండే ఆనందం మరి దేనిలోనూ ఉండదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. గర్భిణీ స్త్రీ ప్రతి ఒక్కరూ కూడా గర్భిణీగా నెల పెరిగే కొద్ది వాళ్ళలో ఒక గుడ్డులు మనం ఎట్లా ప్రసవం ఎలా జరుగుతుంది బిడ్డను మనం ఎలా అందిస్తామని మీరందరూ ధైర్యంగా ఆలోచించవలసింది ఒకే ఒక్క విషయం. మనం పుట్టినప్పుడు కూడా అమ్మ ఇదే వేదన భరించింది కదా, అమ్మ ఆరోగ్యంగా ఉంది. మనతో పాటు మన అన్నయ్యలు అక్క చెల్లెళ్ళు కూడా పుట్టారు. అమ్మ మన తోటి వాళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ప్రపంచానికి బిడ్డను అందించిన వాళ్ళే కదా. వాళ్ళందరూ ధైర్యంగా ఎలా ఇచ్చారు మనం కూడా ప్రపంచానికి బిడ్డను అలాగే ఇస్తాం అనే ధైర్యాన్ని మీకు తెచ్చుకుని ఆ కాసేపు ఆవేదన ప్రశ్నకి సంబంధించిన నొప్పులు బాధని కూడా భరించగల శక్తిని ఆలోచనని ముందుగా మీరు ధైర్యంగా మీ మనసులో బలంగా పుంజుకుని పెట్టాలని ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డలు కన్న తల్లిగా మీకు కూడా నేను ఈ మాటను తెలియజేస్తున్నానని మీకు తెలియజేస్తూ అలాగే కొన్ని ఒక 4-5 ముందుగా మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ అన్నంలో ఆకుకూరలు కాయగూరలు అన్ని తాజాగా ఉండేవి తినాలని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్స్ అంటే చాలా మంది ఏదో మటన్లోనూ ఏదో రకరకాల నాన్ వెజ్లని చాలా మంది అనుకుంటారు. కానీ వాటికంటే బలమైన పదార్థాలు ఆకుకూరలు తినే వాటిల్లో మనకు ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ బలమైన విషయం పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా మీరు ఆలోచించి అవన్నీ ఆరోగ్యంలో తీసుకునే విధంగా ఉండాలని తెలియజేస్తూ ప్రతిరోజు కూడా ఒక 2-3 రకాల ఫ్రూట్స్ తినేలాగా ఆలోచన ఉండాలి. ఫ్రూట్స్ అంటే కూడా ఏదో వాల్యుబుల్ ఫ్రూట్స్ దానిమ్మ యాపిల్ ఇటువంటివే తినాలి అనే ఆలోచన మీరు ఎప్పుడూ పెట్టుకోవద్దు. నిజంగా చెప్పాలంటే తక్కువ రకంగా ఉండే ఫ్రూట్స్లోనే ఎక్కువ బలం ఉన్నదని మీరు గ్రహించాలి. అంటే ఒక చిన్న విషయాలు నాకు చదువుకుని నేను తెలుసుకున్న విషయాలు చిన్నవి మీకు తెలియజేసేది. ఒక 16 నారింజ పళ్ళు కానీ కమలాలు కానీ తింటే వచ్చే సి విటమిన్ ఒక్క రాతి ఉసిరికాయలో ఉంటుందని నేను పుస్తకాల్లో వినడం చదవడం చూశాను మేడం. అంత సి విటమిన్ ఉంటుందని. ఇటువంటి ఆరోగ్య సూత్రాలు అటువంటి సి విటమిన్ మీకు ఇప్పుడు చాలా ఆరోగ్యం. ఏ విటమిన్ కంటికి సంబంధించిన ఏ విటమిన్ బిడ్డకి చాలా మంచిది. అది పూర్తిగా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూరలో ఉంటుంది. ఇటువంటి ఆరోగ్య సూత్రాలు తెలుసుకుని బొప్పాయి తినకూడదని చెప్తారు. బొప్పాయి ఒక పక్కన పెట్టేసి యాపిల్ కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమును నీరాజనం నడుస్తూ ఉండండి. ఇలా నిలబడండి. Thank you.
సరళాదేవి గారు సరళాదేవి గారు రండి మేడం మీరు ఇలా వచ్చి లేకపోతే నేను ఒకసారి మీరు రండి అందరూ ఉంటే ఇల్లు అవుతుంది కదా మీరు అందుకే మీరు పక్కకుంటారు అందరూ ఉంటే పునకు నెలకున్న కప్పురకు నీరాజనం నీరాజనం అలవేణి తురుమునకు హస్తకమలంబునకు అలవేణి తురుమునకు హస్తకమలంబునకు నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యక అందరికి ఎవరు చాలా